నాలుగేళ్ల క్రితం మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కోలుకోలేదు. కరోనా ధాటికి తట్టుకోవడానికి చాలా సంవత్సరాలే పట్టింది. అది సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు, ఒక్కొక్కరిని వణికించేసింది. ఆ విలయ తాండవం పూర్తిగా మరవక ముందే తాజాగా జమ్మూ కాశ్మీర్లో మరో అంతుచిక్కని వ్యాధి ప్రబలించింది. జమ్మూ కాశ్మీర్లో అంతుచిక్కని వ్యాధితో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని రజౌరి జిల్లాలో అంతుబట్టని వ్యాధితో 8 మంది మరణించారు. వీరిలో 7 14 ఏళ్లలోపు చిన్నారులు కావడం విశేషం. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రభావిత గ్రామంలో కేసులు, మరణాలపై దర్యాప్తులో సహాయం చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అంతుచిక్కని వ్యాధిని గుర్తించడానికి బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీతో రజౌరికి వచ్చారు. కొట్రంక తహసీల్లోని బాదల్ గ్రామంలో మృతుల సంఖ్య 8కి చేరింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన 2 కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో 2 కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ రజౌరి అభిషేక్ శర్మ బాదల్ గ్రామంలోని పరిస్థితిని అంచనా వేయడానికి తాజాగా కొట్రంక గ్రామాన్ని సందర్శించారు. ఇదే గ్రామంలో 14 ఏళ్లలోపు వయసున్న 6 పిల్లలతో సహా 7 గుర్తు తెలియని అనారోగ్యంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలపై దర్యాప్తుకు బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీని కేంద్ర ప్రభుత్వం రజౌరికి పంపించింది. ఇక్కడి వరుస మరణాలపై దర్యాప్తు చేయడంలో యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ కు సహాయం చేయడానికి కేంద్ర నిపుణుల బృందం కూడా ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. వ్యాధి అంతు చిక్కకపోవడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.